హలో ఫ్రెండ్స్, నేను మీ నాగూర్. ఇప్పుడు నేను మీకు డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ పర్చేస్, ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపించబోతున్నాను. అమెజాన్ యాప్లో వెళ్ళి ఒక ఐటెం పర్చేస్ చేయాలనుకుంటే ఏ విధంగా పర్చేస్ ప్రాసెస్లో మన డెబిట్ కార్డ్ ఉపయోగించాలో చూద్దాం. నాకు ఒక వాచ్ కావాలి. ఆ వాచ్ ఫస్ట్ వాచ్ తీసుకుంటే మీకు అక్కడ కిందికి వెళ్తే బై నౌ అని ఉంటుంది. బై నౌ ప్రెస్ చేయగానే మీ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ మీ అడ్రస్, ఏ అడ్రస్ పంపించాలో. నాకు ఆ అడ్రస్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్ కంటిన్యూ అని కొట్టా. తర్వాత డెబిట్ కార్డ్ ప్రెస్ చేయగానే చూసే బ్యాంక్ అని వస్తుంది. చూసే బ్యాంక్ అంటే మీ కార్డు మీద వీసానా, మాస్టర్ కార్డా అని పేరు ఉంటుంది పెద్ద అక్షరాలతో. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే వీసా, మాస్టర్ కార్డ్ అని కనిపిస్తుంది కదా. మీ కార్డు మీద ఏది ఉందో అదే ప్రెస్ చేయండి. నా కార్డు మీద వీసా ఉంది కాబట్టి నేను వీసా తీసుకున్నాను. తర్వాత మీ కార్డు మీద నేమ్ ఆన్ కార్డు కదా, నేమ్ ఆన్ కార్డు మీలో మీ కార్డు మీద ఉన్న పేరు ఉంటుంది కదా, ఆ పేరు అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ కార్డు మీద ఉన్న కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఈ విధంగా ఉంటుంది. ఇటువంటి కార్డ్ నెంబర్ మీ కార్డు మీద ఏది ఉందో అదే అక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎక్స్పైర్ మంత్ ఉంది కదా, మీ కార్డు ఎన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది, ఎన్ని నెలల వరకు పనిచేస్తుందో అక్కడ ఉంటుంది. ఆ డేట్ని అక్కడ మంత్ దగ్గర మంత్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇయర్ దగ్గర ఇయర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సివివి అని కనిపిస్తుంది కదా, ఆ సివివి అనేది 3 నెంబర్ల మాదిరిగా ఉంటుంది. ఆ 3 నెంబర్లు మీ కార్డు వెనక వైపు ఉంటుంది. ఏ విధంగా అంటే మీ కార్డు మీద ఏది ఉందో అదే టైప్ చేయండి. ఇప్పుడు నా కార్డు మీద ఇది ఉంది, సరే ఏదో ఒకటి ఉన్నా లేకపోయినా ఓకే. ఇప్పుడు మీ కార్డు మీద ఈ వెనక వైపు ఈ విధంగా ఉంటుంది. మీ కార్డు మీద ఉన్న నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత యాడ్ యువర్ కార్డ్ అని కొట్టగానే మీకు మీ అకౌంట్లో యాడ్ అయి ఉంటుంది కదా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని ఓటీపీ అంటారు. ఆ ఓటీపీని ఇక్కడ మీకు ఒక పేజ్ కనపడుతుంది. అక్కడ ఎంటర్ చేయగానే మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.